జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఈ ఫంక్షన్ చారుకి కలిసొచ్చేలా ఉంది. శుభవార్తని ఇంత ఆలస్యంగా చెప్తారేంటండి మీరు? బావగారిని అడగడం, ఆయన సరే అనడం ఎంతసేపు? ఏ కార్యమూ అవసరం లేదు. మీరు వద్దంటారని నేను అస్సలు ఊహించలేదు మావయ్య. మీ అత్త నేను కలిసి చేయాలని షరతు పెట్టారు కదా, అలాంటప్పుడు ఇలాంటి కార్యం అవసరం లేదు అంటున్నాను. విన్నావా వదినా? నీతో కలిసి పాలు పంచుకోవటం మా అన్నయ్యకి ఇష్టం లేదట. అందుకే బిట్టు కార్యం గట్టున పెట్టాడు. అలా అయితే నేను మా ఆయన కలిసి చేస్తాం. దానికి మీ అభ్యంతరం ఏమీ లేదు కదా? ఉండదు. మరింకే చేస్తాము. చిన్నబావా, కథ అడ్డం తిరిగింది. పార్వతి, నువ్వు చీరలు అవి కొనుక్కునే కార్యక్రమం పెట్టుకోకు. అదేంటండి, కార్యక్రమం కదా, కొనాలి కదా. పంచలేదు, దోతి లేదు, ఏ కార్యం వద్దు వద్దు. అదేంట్రా, నువ్వే అడిగి నువ్వే వద్దంటావేంటి? అన్నయ్య వదిన చేతుల మీదుగా నా కొడుక్కి శుభకార్యం జరిపిస్తే వాడి భవిష్యత్తు బాగుంటుందనుకున్నాను. ఇప్పుడు మేమేం చేద్దామనుకున్నా వచ్చిన జనం మీ అన్న వదిన ఎడమొహం పెడమొహంగా ఉన్నారని అడిగితే నేనేం చెప్పను? మన ఇంటి పరువు పోగొట్టుకోవడానిక నేను ఈ కార్యక్రమం పెట్టేది. అవును మావయ్య, ఏం వద్దులే. వాళ్ళు వీళ్ళు అడిగినప్పుడు అబద్ధాలు చెప్పడం మనకు అలవాట్లేదు. పెద్దనాన్న, ఏంటి? నాకు ఫంక్షన్ చేస్తారని నా ఫ్రెండ్స్తో గొప్పగా చెప్పుకున్నాను. ఇప్పుడు అలాంటివేం లేవంటే నన్ను బాగా ఏడిపిస్తారు పెద్దనాన్న. ఒప్పుకోండి పెద్దనాన్న. అయ్యో, సరే, ఇలారా. బిట్టు కోసం మీ వదినతో కలిసి ఈ శుభకార్యం చేస్తాను అని చెప్పండి. తనకేమైనా అభ్యంతరాలున్నాయేమో కనుక్కోండి. నాకేం అభ్యంతరం ఉంటుందండి? అందరి సంతోషమే నా సంతోషం. వదినా, నీ మాట పూర్తిగా కూడా వినలేదు అన్నయ్య, వెళ్ళిపోయాడు. ఏంటి నా రూమ్ వైపు వస్తున్నావు? నీ పర్మిషన్ తీసుకుని రావాలా? పర్మిషన్ లేకుండా ఎలా వస్తావు? నీకు అంత సీన్ లేదులే. డప్పు, ఎందుకు వస్తున్నావో చెప్పు. ముఖ్యమైన విషయం నీకు చెప్పాలా? చెప్పకు. ఇదిగో, ఈ నిర్లక్ష్యమే వద్దనేది. ఆయన నీతో నాకెందుకు గానీ విషయం చెప్పి వెళ్తాను, విను. దేవత లాంటి మా జానకత్తతో మామయ్య అంటే ముట్టనట్టుగా ఉంటున్నారు. భార్య భర్తల మధ్య 1,00,000 ఉంటాయి, నీకెందుకు? వాళ్ళు మొహాలు తిప్పుకోవడానికి కారణం నువ్వు అంటున్నాను. హౌ? నువ్వు రాకముందు పాలు నీళ్ళలా కలిసుండేవాళ్ళు. ఇప్పుడు పెరుగు నీళ్ళలా విరుద్ధంగా ఉన్నారనుకో. సోది చెప్పకుండా స్ట్రైట్గా చెప్పు. నువ్విక్కడ అడుగు పెట్టాకే అత్తయ్య మామయ్యల మధ్య దూరం పెరిగింది.
నీ వల్ల జరుగుతున్న గొడవలకి మంటలు చెలరగాయి. ఆ మంటల్ని ఆర్పి మళ్ళీ ఇద్దరి మధ్య సయోధ్యని కుదర్చాలనే బిట్టు దోతి ఫంక్షన్ పెట్టుకున్నాం. హలో, వేరే ఆవేశంతో చెప్పావులే గాని మ్యాటర్లోకి రా. ఈ శుభకార్యంలో ఎలాంటి అపశృతి రాకుండా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకో అంటున్నాను. నువ్వు మాకు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, మా ఆశయాన్ని చెడగొట్టుకో. చెప్పడమైందా? సీడప్పు సీను. రెండు ఒకటే. ఛ! నేను ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టను. నన్ను తప్పుగా అర్థం చేసుకుంటే వాళ్ళే ఇబ్బందులు పడతారు. అది వాళ్ళ కర్మ. ఇంకో విషయం, నువ్వు మంచి చెడు చెప్పాలనుకుంటే పప్పుచారు, అదే ఆ చారులతకి చెప్పు. ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే తన వల్లే వస్తాయి. తను మంచి అమ్మాయి, చెడుగా మాట్లాడుకో. మీరు కళ్ళకు గంతలు కట్టుకొని పిల్లొచ్చి పాలు ఎలా తాగిపోయిందంటే ఎవరేమీ చేయలేరు. కొంచెం కళ్ళు తెరిచి చూడండి. చారు గురించి చెప్పకుండా నువ్వు సరిగ్గా ఉంటానని మాటివ్వు. బోడి ప్రామిస్లు నేను చెయ్యను. నేను పర్ఫెక్ట్గా ఉంటాను. చుట్టుపక్కల ఏం జరుగుతుందో గమనిస్తూ ఫంక్షన్ అయినా పండగైనా చేసుకోండి. వెళ్ళు. చాలా టెక్కు దీనికి. హలో, నోట్లో బెల్లం పెట్టుకున్నావా? లేదే. ఆ, చిచి, వద్దు వద్దు వద్దు. నీలో నువ్వు కొనుక్కుంటుంటే అడిగాను. ఎక్కడి నుంచి దాపురించావే నువ్వు? అమెరికా తెలుసు కదా. నీకు తెలియంది ఏంటంటే ఈ ఊరి పేరు అయోధ్య లంక అయినా ఈ ఇల్లే లంక అని తెలీదు. పైగా అందరూ రామభక్తుల్లా కనిపిస్తారే గాని ఇక్కడ ఉండేది లంకా వాసులు. రావణాసురుడు, వాళ్ళమ్మ కైకాసి, విభీషణుడు, మండోదరి, శూర్పణఖ, కుంభకర్ణుడు, ఇలా అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఇక్కడ. నీ గది అశోకవనం, అందులో నువ్వు సీతవని ఫీల్ అవుతున్నావా? ఆఫ్ కోర్స్. ఇలా కట్టింగ్లు ఇస్తావని నాకు తెలుసు. లంక అనుకున్నా పర్లేదు కానీ దయచేసి తగల పెట్టుకో. తదాస్తు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.